థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమస్తే నెల్లూరు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అంటే, ఒక సామాన్య మధ్య తరగతి పిల్లకాయలు ఎవరైనా గొర్రెలు కాసుకుంటూ గ్రామాల్లో బతుకుతుంటే, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అయితే వీటిల్లో నాకు తెలిసిన కాడికి చెప్తాను. మీకు తెలిసింది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అయితే హైబ్రిడ్ పద్ధతిలో ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి భారీగా షెడ్యూలేసి చేసుకుండే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు గానీ, ఏదో వాళ్ళు ఉన్న దాంట్లో ఒక 50 గొర్రెలనో, ఒక 50 మేకలనో, ఒక 50 పొట్టేళ్లనో పెంచుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంక వాళ్ళకి పెళ్ళిళ్ళు గూడా అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేదేందంటే అల్లుడు ఆఫీస్‌లో ఉండాలి, అమ్మాయి హైదరాబాద్‌లో ఉండాలి. ఇలాంటి స్ట్రాటజీతో ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ స్థానంలో నేనున్నా కూడా అలానే ఆలోచిస్తానేమో, అది వేరే విషయం. కాకపోతే నేను చెప్పేదేందంటే, ఎక్కడైనా ఉద్యోగాలుంటే అవి వదిలేసి మాత్రం వచ్చి ఈ ఫీల్డ్‌లోకొచ్చయితే రావద్దు. చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఏదో ఉద్యోగం చేస్తున్నాము అంటే ఏదో కొంచెం విలువుంటుంది. కొంచెం ఎక్కడైనా మంచి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళవుతాయి. అన్నీ ఉంటాయి గానీ, లేకపోతే మాత్రం ఇప్పుడుండే రోజుల్లో అయితే ఈ గొర్రెలు కాసుకుంటున్నాడు, బర్రెలు కాసుకుంటున్నాడు అంటే పిల్లనిచ్చే అవకాశమే లేదు. కాబట్టి యువతకి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, మీరు పెళ్ళయ్యేదాకా ఏదో కంపెనీలో ఏదో జాబ్ చేసుకుంటూ బతకండి. కావాలంటే పార్ట్ టైమ్‌గా ఇటువంటి ఏదైనా బిజినెస్ చేసుకోండి గానీ, ఇదే జీవితం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అయితే మీరు గూడా అనుకోవచ్చు, "నువ్వు గూడా చేస్తున్నావు గదా! ఎందుకు ఇది ఇలాంటివి చేయడము? నీకు కరెక్ట్ గాదు గదా! నువ్వు గూడా ఎళ్ళొచ్చు గదా!" అది ఇది అని అనుకోవచ్చు. అందుకని చెప్పి నేను గూడా ఒక హైబ్రిడ్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ మధ్య అయితే చాలా వ్యాపారం డల్ అయి చేశాను. హైబ్రిడ్ పద్ధతి అంటే ఇలాంటిది గాదు. ఇప్పుడు హైదరాబాదులో, బెంగుళూరులో చూసుకుంటే నిత్యం మటన్ సరఫరా అయితే అవుతా ఉంటది. మన ఇంటికే తెచ్చి ఇస్తా ఉంటారనమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ మటనొస్తుంది? ఎవరు సప్లై జేస్తున్నారు? వాళ్ళు ఏ జీవాలు వాడుతున్నారు? వాళ్ళకి మనం ఎందుకు సప్లై జేయకూడదు? అనే ఉద్దేశాల మీదయితే నేను తిరుగుతున్నాను. ఇన్‌కేస్ అది సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా నేనైతే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా గానీ, కాకపోతే ఇప్పుడు హైదరాబాద్‌నయితే నేను మొత్తం గూడా చూపిచ్చాను. హైదరాబాద్ మొత్తానికి మటన్ ఎక్కడి నుంచి సప్లై జేస్తున్నారు? అక్కడ ఎవరెవరు ఎంత లాభ పొందుతున్నారనేది మొత్తం అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే చూపిచ్చాను. అయితే ఇంక మనకుండేది ఒక 2 నగరాలు మాత్రమే. ఒకటి బెంగుళూరు ఉంది. ఒకటి చెన్నై ఉంది. ఈ నగరాల్లో ఎలా నడుస్తుంది? ఈ నగరాల్లో మటన్ ఎక్కడి నుంచొస్తుంది? ఎటువంటి జీవాలు వాడుతున్నారు? ఇవన్నీ అయితే పరిశోధన చేయాల్సుంది. అయితే అవి చేసిన వెంటనే అయితే మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. అయితే ఇది నా ఒక్కడి వల్ల కాకపోవచ్చు. మీకు గూడా ఇన్‌కేస్ ఎవరికైనా సలహాలు, సూచనలుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఇవ్వండి. నేను ప్రతి ఒక్కటి పాటిస్తాను. లోకల్‌లో మనం ఎంత వ్యాపారం చేసినప్పటికీ గూడా ఏమీ పెద్దగా మిగలట్లేదు. అక్కడికక్కడికే సరిపోతుంది. అందుకని చెప్పే ఇలాంటిదేదైనా ఉంటే చెయ్యొచ్చు. లేకపోతే దీన్ని వదిలేసి ఏదైనా మంచి ఫీల్డ్‌లోకి ఎళ్ళడం మేలు అనే ఉద్దేశంతో అయితే నాకనిపిస్తుంది. అయితే మీరు గూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఫేస్ చేస్తుంటారు. ఇన్‌కేస్ మన దగ్గర జీవాలున్నా గూడా మనం అనుకున్న రేటుకి అమ్మలేకపోయినప్పుడు ఏందంటే ఆటోమేటిక్‌గా మనకనేది ఎందుకింత కష్టపడడం ఏమీ మిగలట్లేదు గదా! అని అయితే అనిపిస్తుంది. మీకు గూడా అలా చాలా సార్లు అనిపించుండొచ్చు. ఎలాగో మనం 1,00,00,000, 2,00,00,000 పెట్టి అంత హెవీగా బిజినెస్ అయితే చేయలేం కాబట్టి, మనం ఈ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటే మనకి గ్రోత్ ఉండకపోవచ్చు. మన జీవితాంతం కష్టపడినా ఒక 20,00,000 పెట్టి కారు కొనలేము. ఒక 30,00,000 పెట్టి ఇల్లు కట్టలేము అనే ఉద్దేశ్యం అయితే నాకు మైండ్‌లో రన్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా దీంట్లోనే హైబ్రిడ్ పద్ధతులనైతే మనం కనుగొనాలి. అలాంటి హైబ్రిడ్ పద్ధతులు కనుగొనాలి అంటే మనమైతే సిటీలు చాలా తిరగాలి. అందుకే నేనైతే చెప్తున్నాను. మీకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనమైతే ఇక్కడ మన లోకల్‌లో అయితే మేకలకైతే పాలు పిల్లలకే వదిలేస్తాం. కానీ ఆ మేక పాలు ధర కువైట్‌కి, దుబాయ్‌కి ఇక్కడికెళ్తే మాత్రం ఒక లీటరు రూ. 1,400 అంటే ఇటువంటి ఉన్నాయి గానీ మనం కనుక్కోలేము, మనం చేయలేము, మన వల్ల అవ్వట్లేదు. కానీ వీటి డిమాండ్ కనుక్కొని ఆ ఏరియాకి గాని మనం ఎక్స్‌పోర్ట్ చేయగలిగితే మాత్రం మంచి ఆదాయాలే ఉంటాయి. కాకపోతే ఈ పల్లెటూర్లలో అమ్మడము, కొనడము చేస్తే మాత్రం అవి మన తినడానికి, ఉండడానికి మాత్రమే ఉంటాయి. ఒక సంవత్సరం అంతా కష్టపడినా గూడా ఒక 2,00,000, 3,00,000 మిగిలించుతాం తప్ప ఇంక ఎక్కువైతే మిగిలించలేము. అవి గూడా ఇప్పుడొచ్చే ఈ పొట్టేళ్ల జబ్బులకి, గొర్రెలకి వీటికే చాలా ఎక్కువ ఖర్చవుతుంది. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక గొర్రెల కాపరి ఎన్నో కష్టాలు ఎదుర్కొనుంటాడు. వాటికైతే ఈ మధ్య చాలా చాలా జబ్బులొస్తున్నాయి. వాటికే అని గాదు, ప్రతి ఒక్క దాంట్లో గూడా వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ముందుగానే ఈ పొట్టేళ్ళకేందంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువుంటుంది. అందులోను ఇప్పుడొచ్చే జబ్బులకైతే అవైతే ఆనుకోలేకపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.